వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. చంద్రబాబుతో గ్రామాల అభివృద్ధి సాధ్యమని మాజీ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బుడితి గ్రామానికి విచ్చేసి మాజీ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మరియు మండల నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీలు కలిసి ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను సూపర్ 6 ని మహాశక్తి యువగళం ఇంటింటికి కొళాయి బీసీలకు రక్షణ చట్టం అన్నదాత పూర్ టు రిచ్ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఇసై నాగరాజు, సర్పంచ్ పొన్నాన శంకర్, ఎంపీటీసీ మెండ మురళీకృష్ణ, తెలుగు యువత సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కులగణన సర్వే భవిష్యత్తుకు దోహదపడుతుందని నర్సనపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బురలి శంకర్ అన్నారు. స్థానిక పురుషోత్తం నగర్, రాజీవ్ నగర్, సంతపేటలో జరుగుతున్న సర్వేలో మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రలి శంకర్ పాల్గొని 19/1/2024 నుండి 28/1/2024 వరకు కులగణన సర్వే నిర్వహించబడుతుందని, ఈ సర్వే కోసం ప్రతి ఇంటికి వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది వచ్చి మీ యొక్క స్థితిగతులను యాప్ లో అప్లోడ్ చేస్తారని చెప్పారు. ఈ సర్వే మన యొక్క భవిష్యత్తును నిర్ధారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున ప్రతి ఒక్కరూ మీ ఇంటికి వచ్చిన వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి సరైన సమాచారాన్ని ఇచ్చి మీ యొక్క సహకారం అందించి కులగణన సర్వేను పూర్తి చేసుకోవాల్సిందిగా బుర్రలి శంకర్ కోరారు. ఈ నెల 31లోగా పోలింగ్ కేంద్రాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఆయన పలు శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో టాయిలెట్లలో మిగులు పనులు పూర్తి చేయాలని, రన్నింగ్ వాటర్ ఉండాలని, వాటికి సంబంధించి సూచిక బోర్డులు ప్రదర్శించాలని కోరారు. పోలింగ్ కేంద్రంలో కావాల్సిన వెలుతురుకు లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఇంకా 22 పోలింగ్ కేంద్రాల్లో భవనాలకు మరమ్మతులు, 42 చోట్ల మంచినీరు, 43 చోట్ల విద్యుత్ సంబంధిత పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. దివ్యాంగులు వచ్చేందుకు వీలుగా 360 చోట్ల ర్యాంపులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మొత్తంగా 714 పనులు పెండింగ్ లో ఉన్నాయని, ఈ నెలాఖరు నాటికి వాటిని ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 15వ ఫైనాన్స్ నిధులను ఇందుకోసం వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో సమగ్ర శిక్ష పీఓ రోణంకి జయప్రకాష్, ఐసీడీఎస్ పీడీ బి శాంతిశ్రీ, డీఈఓ కె వెంకటేశ్వరరావు, మున్సిపల్ పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ దుర్వినియోగం వలన దుష్ప్రభావాలకు లోన్ కారాదు అని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షుడు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా ఎచ్చెర్లలోని వెంకటేశ్వర విద్యా సంస్థల్లో జెండర్ సెన్సిటైజేషన్ మరియు యాంటీ ర్యాగింగ్ పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ ఇంటర్నెట్ ను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విచక్షణారహితంగా వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలకు లోనవుతారని, ఆధునిక సాంకేతికతను కేవలం జ్ఞానం పెంచుకోవటానికి మాత్రమే ఉపయోగించుకోవాలని, విద్యార్థులు ఎక్కువ సమయం సెల్ ఫోన్ చూస్తూ అనవసరంగా కాలం వృధా చేసుకోవటం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందని, కావున కేవలం మంచి కొరకు మాత్రమే సెల్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగించి విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట వేసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసరాయుడు, వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ చక్రవర్తి మరియు ఎంబీఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సత్యం, పలువురు అధ్యాపకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మెలియాపుటి మండలంలో జేహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు
శనివారం పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి మండలంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జయహో బీసీ అనే కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి, మెళియాపుట్టి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బీజీ పుట్టుగ పంచాయతీకి చెందిన 17 కుటుంబాలు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా విజయసాయిరాజ్ సమక్షంలో బీజీ పుట్టుగ పంచాయతీకి చెందిన 17 కుటుంబాలు పిరియా విజయసాయిరాజ్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరాయి. వారిని పిరియా విజయసాయిరాజ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్, మహిళా రుణాలు మాఫీ, రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, రైతులకు గిట్టుబాటు ధర లాంటి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామన్నారు. తదనంతరం శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా విజయసాయిరాజ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయానికి కృషి చేయాలని, ఇచ్చాపురం నియోజకవర్గాన్ని గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కోరారు. 25న వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర బహిరంగ సభను బహిష్కరించాలి అని ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏం చేశారని, ఏం ముఖం పెట్టుకుని బహిరంగ సభకు సిద్దమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ పరిస్థితి ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఆ బహిరంగ సభను బహిష్కరించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పిలుపునిచ్చారు. ఇదే విషయమై ఆంధ్రవలస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేశారా, విశాఖ ఉక్కు పరిశ్రమను రక్షించే ప్రయత్నం చేస్తున్నారా, యువతకు ఉపాధి కల్పించారా, అసలు ఏం చేశారని ముఖ్యమంత్రి బహిరంగ సభకు సిద్దమవుతున్నారని ప్రశ్నించారు. మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు జగన్ కు తొత్తులుగా మారి ఉత్తరాంధ్ర ద్రోహులుగా నిలిచిపోయారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అనే ప్రగల్భాలు పలుకుతూ అన్ని వర్గాల ప్రజల్ని నిలువునా మోసం చేస్తున్నారని అన్నారు. కన్నతండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ఆశయాన్ని నెరవేర్చలేని అసమర్థుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేయడం అభినందనీయమన్నారు. కన్న తల్లిని, సొంత చెల్లిని దూరం పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. నమస్కారాలు. నేడు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే 25ని ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ పెడుతున్నారో దీన్ని ఉత్తరాంధ్ర ప్రజలు బాయ్కట్ చేయాలని చెప్పి పిలుస్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఏం పీకే జగన్ అని చెప్పి అడుగుతున్నారు. ఈ రోజు ప్రజలే మాయమాటలు పెట్టి ఉత్తరాంధ్ర పేరు అమాయకం చేసి ఈ పాలేగాళ్ళు, ఈ వైసీపీ నాయకుల్ని అడ్డం పెట్టుకుని మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం దోచుకుపోయారు. ఈవేళ ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. అటు విశాఖ ఉక్కు పరిశ్రమ పైన ఎటువంటి స్పష్టత లేదు, రైల్వే జోన్ పైన లేదు, మరి ఆయన ఉపాధి యువతికి కల్పించలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర కార్డు పట్టుకుని ఇక్కడ ప్రజల్ని అమాయకత్వం చేసుకుని 3 రాజధానుల పేరుతో ప్రజలను డ్రామా ఆడి మోసం చేశారు. ఇక్కడ ఈ పనికిమాలిన వైసీపీ నాయకులు, స్పీకర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ భజన చేశారు తప్ప వాళ్ళ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి జగన్ తాకట్టు పెట్టారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల్ని నేను ఒకటే పిలిపేస్తాను. రేపు 25 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర సభ పెట్టారో ఈ పనికిమాలిన మంత్రులకి, నాయకులకి అపాయింట్మెంట్ లేదు. అలాంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు అడుగుతున్నాను. ఈ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే సవాల్ చేస్తున్నాను. నీకు నిజంగా దమ్ముంటే నాతో ముఖాముఖి చర్చకి రాగలని అడుగుతున్నాను. ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన తన సొంత కుటుంబం, తన చెల్లి అన్నోళ్ళు బాణం అని చెప్పి శర్మిల ఈవేళ అదే బాణం జగన్ గుచ్చుకోబోతుంది. తల్లి వదిలేసింది. సొంత బాబాయ్ పేరు చెప్పలేని ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలైంది. నీ బాబాయ్ నువ్వు కనిపెట్టిన వ్యక్తి నువ్వు ప్రతివదిస్తావా? దయచేసి ఈ ముఖ్యమంత్రి నమ్మమాకండి. రేపు విశాఖపట్నంలో ఏదో పెట్టబోతున్నారో ఆ భీమిలి వికాస మీటింగ్ లో బాయ్కట్ చేయండి.
మేము మీటింగ్ రాము, మాకు ఏం చేస్తావు అడగండి, ఈ ఎమ్మెల్యేలు అడగండి, మంత్రులు అడగండి, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు చైతన్యం కావాలి. మీ రోజు ఎలాగో చూసారు కదా, ఈ స్పీకర్ అడగండి, ఈ స్పీకర్ ని బుద్ధి చెప్పండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాపాడండి. శ్రీకాకుళం ఆందోళన స్టార్ట్ చేస్తాం, ఉత్తరాంధ్ర పోరాటం డెఫినెట్ గా ఈ 5 రోజుల్లో యుద్ధం చేయబోతున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలు రేపు ఆ మీటింగ్ బాయ్కట్ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిలబడతారు. చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి రేపు వచ్చే ఎలక్షన్లో 175 గెలవబోతాం. గెలిచి జగన్మోహన్ జైలుకెళ్తారు. జై హింద్. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఆడవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. వివరాలకు వెళితే ఆడవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కిరాణా షాప్ లో మద్యం విక్రయిస్తుండగా పట్టుబడ్డాడని, అతని వద్ద నుండి 40 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించనున్నట్లు తెలిపారు. ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు కానిస్టేబుల్ శివ, సుధీర్ సిబ్బంది ఉన్నారు. 40 మద్యం బాటిల్ స్వాధీనం, వ్యక్తిపై కేసు నమోదు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.